అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత్ సోలార్ సొల్యూషన్స్. మీ ఇంటికి గానీ, ఆఫీస్‌కు గానీ, మీ వ్యాపార సంస్థలకు గానీ, మీ ఫామ్ ల్యాండ్స్‌కి గానీ కరెంట్ ఛార్జీలను తక్కువగా చేసుకోవాలంటే తప్పకుండా సోలార్‌ని ఆశ్రయించండి. మేము అతి తక్కువ ధరకి సబ్సిడీ పైన అందిస్తున్నాము. సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న హోమ్ టూరు మా తోటికోడలు శ్యామల గారు మరియు వీరయ్య గార్ల రెండో కూతురు శ్రీమతి ఉప్పెన స్వాతి, ఉప్పెన శివకుమార్ గార్ల ఇల్లు ఓపెనింగ్కి వచ్చేసాము. ఓపెనింగ్ కంటే ముందు ఒకరోజు ముందెళ్ళాను నేను. సెకండ్ సాటర్డే సండే చాలా బాగా కలిసి వచ్చాయి నాకు. ఇలా వీడియో తీసుకున్నాను చూడండి. చాలా మంచి డెకార్ ఐటమ్స్ తెచ్చిపెట్టింది మా స్వాతి. అలాగే కృష్ణుడు, అలాగే అయోధ్య నుంచి తెచ్చిన రామ్లల్లా ఐడల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రామ్లల్లా ఐడల్ అయితే అయోధ్యకు వెళ్ళినప్పుడు మా తోటికోడలు మా శ్యామలక్క అక్కడ అయోధ్యకు వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టింది. ఎంత బాగుందో రామ్లల్లా విగ్రహం అయితే. అసలుకి నేను ఫస్ట్ టైం చూశాను. తారక మంత్రాన్ని తప్పకుండా 3 సార్లు జపిస్తూ ఉండడం వల్ల మనకు విజయాలు కలుగుతాయంట. ఆ తారక మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది తారక మంత్రం. మనకు ఆపదలు తొలుగుతాయంట. ఈ తారక మంత్రాన్ని రోజు పఠిస్తూ ఉండడం వల్ల 3 సార్లు ఎప్పుడు వీలైతే అప్పుడు పఠిస్తూ ఉండండి. అలాగే లక్ష్మీ స్తోత్రం కూడా మీకు చెప్తాను. ఇది లలితా సహస్రనామాల్లో వస్తాయి ఇవన్నీ కూడా. తారక మంత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, సరస్వతి స్తోత్రం కానీ ఇవన్నీ కూడా మనకు సహస్రనామాల్లో వస్తాయి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం క్షీరంగ తామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇక్కడ చూడండి, ఇలాంటి స్తోత్రాలు అప్పుడప్పుడు వల్లే వేయడం ద్వారా మనకు నెగిటివ్ ఎనర్జీ కానీ, మన మైండ్లో ఏమన్నా బడలికలు కానీ, అలసట కానీ ఉన్నా కూడా త్వరగా తీరిపోతాయి. అదేవిధంగా మనకు శాంతి, సౌభాగ్యము, అదేవిధంగా సౌఖ్యము ఇవన్నీ కూడా తటస్థిస్తాయి. మనకేమన్నా ఇప్పుడు మాటలు అయితే తక్కువగా అయిపోయినాయి కదా. ఎక్కువ ఫోన్ చూస్తున్నాము, మెసేజ్లు చేస్తున్నాము వాట్సాప్లో. మాటలు మాట్లాడడానికి కూడా మనుషులు తక్కువైపోతున్నారు కదా. ఇవన్నీ కూడా వల్లే వేయడం ద్వారా మనకు మాటలు మాట్లాడడం తక్కువ చేస్తే నత్తి తొందరగా వచ్చేస్తుందంట, ఒక పరిశోధనలో తేలింది. అందుకే ఇలాంటి పద్యాల్ని, స్తోత్రాలని, లలిత సహస్రనామాలని కానీ, మణిద్వీప వర్ణన కానీ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు పుస్తకాలు తిరిగేస్తూ చదువుతూ ఉండండి లౌడ్గా. గట్టిగా చదవడం వల్ల మనకి మాట ధారాళంగా వస్తుంది, మాట నత్తి తగ్గుతుంది. పిల్లలకు కూడా మనం చదువుతూ ఉండడం వల్ల వాళ్లకు గ్రహణ శక్తి ద్వారా అనుకోకుండా ఈ పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు చూడొద్దు అని అంటారు కదా. అనుకోకుండా ఈ మంచిని వినడం ద్వారా తప్పకుండా వస్తాయండి. చెడును చూడొద్దు, వినొద్దు, కనొద్దు అనడం ఎందుకంటే వింటే కూడా తప్పకుండా అవే మాటలు వల్లే వేస్తుంటారు పిల్లలు. ఇవే మనం చదువుతుంటే ఈ స్తోత్రాలు చదవడం వల్ల పిల్లలకు గ్రహణ శక్తి ద్వారా అవి విని అవే వాళ్ళకు మంచి మంచి మాటలు వస్తాయి. ఈ సంస్కృత పదాలు ఇవి. ఈ పదాలు రావడం వల్ల అన్ని భాషలు కూడా తొందరగా పలకడం అయితే జరుగుతుంది. ఇంకా ఇవంతా చెప్పడం పక్కకెట్టేస్తే ఇంటి గురించి చెప్తాను. ఇంట్లో స్టార్టింగ్ డోర్కి సూర్యుడి విగ్రహం లాంటిది హ్యాండిల్ ఇచ్చారండి. చాలా ఎక్సలెంట్గా కార్వింగ్ చేయించారు. చాలా ఖరీదు చేస్తుంది. టేకు కలపతోటి చేశారు. అదేవిధంగా ఇది 3 BHK హోమ్ టూర్ అండి. చూడండి 2 BHK హోమ్ టూర్ ఏ విధంగా ఉందో. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ ఏమో ఉంది ఇల్లు. ఆల్రెడీ కింద 2017లోనే ఇల్లు నిర్మించారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ అయింది. ఇల్లు ఓపెనింగ్ అప్పుడే అయింది, 2017లో అయిపోయింది. తర్వాత ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK వీళ్ళ కోసము, ఓనర్స్ కోసము. తర్వాత ఇంకా పైన రెంట్స్ 2 BHK మరియు 1 BHK రెంట్స్ కోసం నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళది కబోర్డ్ వర్క్ కోసం కొద్దిగా లేట్ అయింది. తర్వాత ఇప్పుడు ముహూర్తాలు సెకండ్ సాటర్డే సండే ఉన్నందుకు నేను రావడం జరిగింది. అంతకంటే ముందు వచ్చినందుకు ఇది వీడియో షూట్ చేస్తున్నాను.
ఆ పూజ రోజైతే ఇంత నీట్‌గా, ఇంత క్లియర్‌గా కనపడదనేసి ముందు రోజే వీడియో తీయడం అయితే జరిగింది. హైదరాబాద్‌లో ఒక ఇల్లు నిర్మించాలంటే చాలా కష్టం గదా! చిన్నప్పటి నుంచి కాలంతో పాటు ఎవరైతే పరిగెడుతూ వాళ్ళ తెలివిని, తేటలని అంటే చదువులో గావచ్చు, పనిలో గావచ్చు, క్రియేటివ్ రూట్స్‌లో గావచ్చు, ఎవరైతే కాలాన్ని పరి వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. దీంట్లో ఎలాంటి సంశయం లేదు, డోకా లేదు, డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు గానీ, అక్క చెల్లెళ్ళు గానీ వాళ్ళ చురుకుదనము, తెలివితేటలు, చదువు కావచ్చు, వాళ్ళ జాగ్రత్త గావచ్చు, పొదుపు గావచ్చు, చదువు గావచ్చు, జాబ్ గావచ్చు ఇలాంటివి సాధించిన వాళ్ళు తప్పకుండా సాధిస్తారు. మనమైతే ఇల్లు కట్టారు, కారు కొన్నారు, బట్టలు తెచ్చుకున్నారు, బంగారు తెచ్చుకున్నారు అనుకుంటాం గానీ, అంతకంటే ముందు వాళ్ళు ఎంత స్ట్రగుల్స్‌కి లోనైంటారు. వాళ్ళు చిన్న స్థాయి నుంచి ఒక చిన్న రూమ్‌లో ఉంటూ, ఒక చిన్న రెంట్ రూమ్‌లో ఉంటూ, ఆ తర్వాత అన్నిటిని ఫేస్ చేస్తూ, ఎవరికి ఏం ఆపదొచ్చినా కాపాడుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీస్‌లో గానీ, వాళ్ళ పిల్లలకు గానీ, వాళ్ళ భార్యకు గానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తులండి వీళ్ళు. అదేవిధంగా ఈ ఇల్లొచ్చేసి స్వాతి శివకుమార్ గారిలదని చెప్పాను గదా! ఇంకా స్వాతి గురించి చెప్పాల్సొస్తే చాలా కష్టపడుతుంది. అదేవిధంగా ఈ ఇల్లు నిర్మించడం వెనుక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. మామూలుగా అయితే రావు గదా! ఇండ్లయితే. ఎంత స్థాయికి ఉన్నా ఆ స్థాయికి తగ్గ కష్టాలైతే తప్పకుండా ఉంటాయి. రూ. 100 సంపాదిస్తే రూ. 150 ఖర్చులు ఉండే కాలం ఇది. అది గూడా కాకుండా ఇంకో విషయం చెప్తే, రిలేషన్‌షిప్ గూడా నిలబెట్టుకోవడం చాలా కష్టం, గగనమైపోతుంది. తల్లి కొడుకుల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన, భార్యాభర్తల మధ్యన, ఫ్రెండ్స్ మధ్యన అంటే అది పక్కకెట్టండి గానీ, వివాహ బంధం అయితే పెటాకులైపోతుందండి ఇప్పుడున్న కాలంలో. ఆ బంధాన్ని నిలుపుకుంటూ, పిల్లల్ని కాపాడుకుంటూ, ఇంటిని, భర్తని, ఇంటి పనులను, పిల్లల్ని అందరిని చక్కదిద్దుకున్న గృహిణులు వీళ్ళు. ఈ మా సంధ్యారాణి గావచ్చు, స్వాతి గావచ్చు, ఇట్లా ఇప్పుడైతే ఎవరు సక్సెస్ అవుతున్నారో వాళ్ళందరికీ గూడా నేను ఆహ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళకి అప్లాస్ జేస్తాను. ఎందుకంటే ఒక ఇంటిలో విజయం భార్యాభర్తలది. తప్పకుండా ఉంటుందండి విజయము. పని కష్టం గానీ. అదేవిధంగా ఇంటీరియర్ విషయానికొస్తే ఇంకా ఈ విధంగా మంచి కప్‌బోర్డ్స్, మంచి కలర్స్, లైట్ కలర్స్, వైట్, లైట్ అక్కడక్కడ గ్రే కలర్ వాడుకున్నారు. ఇంకా కిచెన్‌లో అయితే ఇలాంటి సదుపాయాలన్నీ గూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా ట్రెండింగ్‌లో ఏముంటే అవి కట్టేసుకుంటారు గదా! ఇంతకుముందు 2017లో నిర్మించిన కింద ఇల్లు కొంచెం మామూలుగా అనిపిస్తది ఇప్పుడు చూస్తే. అంతకుముందు అదే ట్రెండింగు. ఇప్పుడు ఇది ట్రెండింగు. ట్రెండింగ్‌లో ఏవుంటే అవి పెట్టించుకోవడం మనకు అలవాటు గదా! ఇంకా ఈ విధంగా కొత్త మోడ్రన్ స్టైల్‌లో ఇల్లు, 4 బర్నర్ల పొయ్యి, స్టవ్వు, ఇంకా ఇలా వస్తువులను లైట్‌లో పెట్టుకోవడం ద్వారా అన్నీ కనపడతాయి. గ్లాసు డెకోర్ ఐటమ్స్‌లో పెట్టారు. ఇక్కడ బయట చూస్తే ఇక్కడ సిలిండర్స్‌ని కొత్త రకంగా ఇప్పుడు బయటకు సిలిండర్స్ పెడుతున్నారు. లోపలికి గ్యాస్ కనెక్షన్ పైపును అమరుస్తున్నారు గదా! ఆ విధంగా పెట్టుకోవడం అయితే జరిగిందండి. ఇంకా ఉన్న ప్లేస్‌లో చాలా నీట్‌గా కట్టుకున్నారు. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ గూడా ఎక్కువైపోతుంది గదా! అపార్ట్‌మెంట్ అయితే మనకు గోడలొక్కటే మనవి. కింద ప్లేస్ అయితే మనది గాదు. కాకపోతే ఈ వీళ్ళు ఓన్ ప్లాట్‌లో కష్టపడి ఓన్ ప్లాట్ కొనుక్కొని కట్టుకోవడము చాలా నిదానంగా ఒకటైన తర్వాత ఒకటి, ఒకటైన తర్వాత ఒకటి ఫ్యామిలీని డెవలప్‌మెంట్ చేసుకున్నారు. వాళ్ళ వస్తువులను అమర్చుకున్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇట్లా వాషింగ్ మిషన్ పెట్టుకునేటందుకు స్టాండింగ్‌లో పెట్టుకున్నారు. ఇది చూడండి నేను చెప్పాను గదా! సిలిండర్ బయట పెట్టుకున్నారనేసి. ఇక్కడ సిలిండర్ పైపుని ఇక్కడ స్టార్టింగ్ పాయింటు. తర్వాత అక్కడ చూపిస్తాను రండి. పొయ్యి దగ్గర గూడా, స్టవ్ దగ్గర గూడా ఇట్లా ఈ కనెక్షన్ ఇక్కడ ఉంటదన్నట్లు. కింద ఏముండదు సిలిండర్. బయట నుంచి వస్తుంటుంది. పంపింగ్ అవుతుంటుంది. క్షణాల్లో వంట చేసేయొచ్చు. 4 పొయ్యిల స్టవ్వు. 4 బర్నర్ల స్టవ్వు. ఇంకా ఇక్కడ హాల్‌లో కొద్దిగా డివైడేషన్ లాగా ఇక్కడ కట్టారు. వాష్ బేసిను, హ్యాండ్ వాష్ బేసిను, ఇంకా కింద చిన్నగా అల్మారా లాగా కప్‌బోర్డ్స్ చేపించుకున్నారు. ఇంకా అటు ముందు నుంచి చూస్తే చిన్న చిన్న ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, గ్రాస్ ఇలా రకరకాలవి మోడ్రన్‌గా పెట్టుకున్నారు. ఇక్కడ టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే, ఆహా! శ్రీనివాసుడే కొలువై ఉన్నాడా అన్నట్లుగా ఉందండి. అనుకుంటాము ఆ దేవుడు మనకు గాదు, ఈ దేవుడు మనకు గాదు అని. అట్లా మనం చెప్పాల్సిన అవసరం లేదండి.
ఆ శ్రీనివాసుడే కొలువై ఉన్నాడు. మనం కొని తెచ్చి పెట్టుకునే వాళ్ళం ఎంత అండి. ఆహా! ఆయనే ఇక్కడ కొలువై ఉన్నాడు అనుకుంటాం. ఈ కాళ్ళు కింద ఉన్నాయి. అక్కడ ఫోటోలు అదంతా ఏం అవసరం లేదు. అది జస్ట్ లైక్ పరదాలాగా ఒక కర్టెన్, ఒక గోడలాగా ఒక టైల్‌ని అమర్చుకున్నారు వెంకటేశ్వర స్వామిది. హ్మ్. పెద్దవాళ్ళు అంటారేమో కానీ అదేం కాదు. ఆహ్, అనుకుంటాం మనం కొని తెచ్చి పెట్టుకోవడం కాదు. ఆయననే వచ్చి నిలబడ్డాడే అన్నట్లుగా ఉంది. షార్ట్స్‌లో కూడా ఒకటి పెట్టాను చూడండి. తప్పకుండా షార్ట్స్ చూడండి. కొత్తగా ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌ని నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది. దాన్ని కూడా నొక్కేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి. ఇంకా ఇక్కడ చూడండి అష్టలక్ష్ములు సైడ్‌కి కార్వింగ్‌లో ఇత్తడితోటి బ్రాస్ తోటి అష్టలక్ష్ములొచ్చారు. పైన పూర్త పైననేమో ఇది వచ్చేసింది. ఏమంటారు? మర్చిపోయానది. తర్వాత ఇక్కడ బెల్ ఇవి కొత్తగా తెచ్చుకున్నట్టున్నారు. తర్వాతొచ్చేసి ఇంకా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము, పటము. తర్వాత ఇంకొక వీడియోలో పెట్టాను చూడండి. అది కూడా మొత్తం పెట్టాను. పూజ గానీ, రుద్రాభిషేకం గానీ, ఉమామహేశ్వర స్వామి వ్రతం జరగడం గానీ అన్నీ పెట్టాను. ఇక టెంపుల్‌కి కింద వస్తువులు పెట్టుకునేటందుకు, ప్రసాదం పెట్టేటందుకు, అది ప్రసాదం పెట్టడానికి పండుగలప్పుడు పెద్ద పెద్దగా విస్తరాకులు పెట్టి పెడతాం కదా! దానికి పెట్టడానికి ఇట్లా సొరుగులు ఏర్పాటు చేశారు. ఇంకా, ఇంకా చెప్పాల్సొస్తే వీళ్ళు చాలా కష్టపడి మంచి డెకార్ ఐటెమ్స్ తెచ్చుకొని పెట్టుకున్నారండి. చాలా బావుంది గదా! ఓము, స్వస్తిక్, వినాయకుడు, పైన డెకార్ లైట్ చాలా బావుంది. ఎలివేషన్ గూడా బయట నుంచి పెద్ద బిల్డింగ్ 3 స్టోరీస్ బిల్డింగ్ ఇది. చాలా ఎలివేషన్ గూడా బాగా ఉంది. లైట్ కలర్స్ ఏపిచ్చుకున్నారు. లైట్ కలర్స్ వాడడం వల్ల మనకు వేడి తగ్గుతుందండి. ఎక్కువగా కలర్స్ డార్క్ కలర్స్ వేస్తే మనకు హీట్ ఎక్కువగా ఉంటుంది ఇల్లు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సోలార్‌ని తప్పకుండా అమర్చేటందుకు మాకు కాల్ చేయండి. సుమిత్ సోలార్ సొల్యూషన్స్.